కాంగ్రెస్ మన పార్టీ కార్యకర్తలు కూర్చుని లేవాలి, అక్కడ కూర్చోమని చెప్పారు. పార్టీ కార్యకర్తలు 48 సంవత్సరాల అజ్ఞాత జీవితం, 50 సంవత్సరాల కమ్యూనిస్టు విప్లవ జీవితం గడిపినటువంటి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గారు నిన్న చనిపోవడం అనేటువంటిది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి తీరని లోటు. ఈ పార్టీకి హిమగిరి శిఖరం లాంటి వాడు, అత్యున్నత ఆదర్శమూర్తి, త్యాగజీవి, ప్రజాయుద్ధ పందాన్ని, ప్రతిఘటన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, భారతదేశంలో విప్లవ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడానికి తన శక్తినంతా నిస్వార్థంగా త్యాగం చేసినటువంటి ఆయన ధన్యజీవి. గిరిజనుల కోసం, దళితుల కోసం, కష్టజీవుల కోసం, ప్రజల కోసం, ఈ దేశాన్ని దళారీ దోపిడీల నుంచి విముక్తి చేయడం కోసం ఆయన బలమైనటువంటి కమ్యూనిస్టు విప్లవోద్యమాన్ని నిర్మించడానికి కృషి చేశాడు. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి, విప్లవ కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. ఆయన మరణం అనేది మాకు కన్నీటి తెప్పిస్తున్న కర్తవ్యాన్ని బోధిస్తుంది. ప్రముఖ సిద్ధాంతకర్త ఆయన, అదేవిధంగా అనేక ఉద్యమాలకి రూపకల్పన చేసినటువంటి దీశాలి. ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్న ఆయన కుటుంబాన్ని, ఆయన మొత్తం కూడా ఆయన జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. ఆయన మరణం అనేటువంటిది విప్లవోద్యమానికి తీరని లోటు. అయినప్పటికీ కూడా ఆయన ఆశయాలు ఏతున్నాయో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని, సామ్రాజ్యవాద మతోన్మాదానికి వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించడానికి, ఈ దేశంలో దోపిడీ వర్గాల నుంచి విముక్తి చేసేటువంటి పోరాటాన్ని ముందు తీసుకుపోవడానికి కృషి చేయడమే ఈనాడు విప్లవోద్యమం ముందున్నటువంటి కర్తవ్యమని భావిస్తూ ఉన్నాం. ఆయన నమ్మినటువంటి ఏ విప్లవాస్యాలు, ఏ ప్రజాయుద్ధ పందా ఉందో దాన్ని ముందు తీసుకుపోవడానికి కన్నీటిని ఒత్తుకొని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు, విప్లవ శక్తులు మరింత ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తాయని ఆయనకి ఘనంగా లాల్ సలాములు చెప్తున్నాం. అంతటి త్యాగజీవికి, అంతటి విప్లవ యోధుడికి యావత్తు కూడా ఇలా నివాళులర్పిస్తుంది. ఈయన ఆశయాల బాటలో ఈనాటి తరమంతా నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.